హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్ అడ్వకేట్ని. చాలామంది ప్రజలు తాకట్టు పెట్టినటువంటి ఆస్తిని అమ్మొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఒకసారి ఏదైనా ఒక ఆస్తిని బ్యాంకుకు కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ మార్టిగేజ్ చేసినా, లేదు తెలుగులో తాకట్టు పెట్టినటువంటి పేరుతో చెప్పినా, అట్లాంటి ఆస్తిని ఆ తాకట్టు తీరే వరకు అమ్మడానికి అధికారం లేదు. అయితే ఎవరైనా అమ్మినా అది చెల్లనేరదు. ఒకవేళ కొన్నటువంటి వ్యక్తి ఇబ్బందులు పడేటటువంటి కొంతమంది తాకట్టు పెట్టినటువంటి విషయం తెలియకుండా దాచిపెట్టి ఎవరికన్నా ఆస్తిని అమ్మటం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా నేరం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా ఉంది. అయితే అట్లాంటి ఆస్తిని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి, నేను పలానా బ్యాంకులో తాకట్టు పెట్టిన ₹1,00,00,000 విలువ కలిగినటువంటి ఆస్తిని నేను బ్యాంకులో కుదరబెట్టి 20 లక్షలు తెచ్చుకున్నా, మిగతా ఆ డబ్బుని మీరే చెల్లించుకునేటట్టుగా ఒక MOU రాసుకొని మీరు తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఆస్తిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ తాకట్టు ఏదైతే ఉందో తాకట్టు పెట్టినటువంటి బ్యాంకులో ఉండేటటువంటి డబ్బు చెల్లించేటటువంటి బాధ్యత ఆయనదా మీదా అని అనుకొని ఒక MOU రాసుకొని పద్ధతి ప్రకారంగా పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని తాకట్టు పెట్టినటువంటి భూమిని దాని మీద ఏదైతే ఆస్తి లేదా అప్పు ఉందో అప్పు తీరిన తర్వాత మాత్రమే ఆస్తి కొన్నటువంటి వ్యక్తికి చెల్లుతుంది. అప్పుడు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. తాకట్టు తీరే వరకు చెల్లదు అనేటటువంటి జనానికి మీకు తెలవాలనేటువంటి కోణంలో చెప్తా ఉన్నాను.